దైవదర్శకుల చేత ఇంతవరకు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా మనల్ని ఆదరించి తండ్రి తన కుమారుల ఏడో జారిపడినట్లుగా దేవుడు మన ఏడో జారిపడి తన ప్రేమను చూపి మన కోసంగా ఈ లోకంలో మనకిచ్చిన ఆయుష్కాలమును ఆయనను మహిమపరచాలని ఆయన ఉద్దేశమైంది. అందుకే మనం అందరం కూడా ఈ శుక్రవారం దిన దేవుని కార్యక్రమంలో దేవుని నామములో దేవుని వాక్యం వినడానికి ముందుగా దేవుని మాటను అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతాను. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం భాగం నుంచి 15వ వచనం నేను చదువుతాను. కావున ప్రతి స్థలములను పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతితో రాస్తున్నాడు. సంఘములో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు. పురుషులు కోపం లేని వారై సంశయం లేని వారై పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయాలి అంటాడు. చేతులు ఎత్తడం అనేది మనసులతో కూడా ప్రార్థన చేయాలి. అందువరకనే మరియు స్త్రీలు అనుకోయు స్వస్థత బుద్ధి గలవారయ్యండి. స్త్రీలకు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమేమి చెప్తున్నాడమ్మా? స్త్రీలను అనుకోవయు స్వస్థత బుద్ధి గలవారై ఉండి తగు మాత్రము వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడి కాలా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిన. అయినను వారు స్వస్థత బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన వేళ శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. స్త్రీలకు దేవుడి మాట సెలవిస్తున్నాడు. ఇక్కడ పురుషులకు ఏం చెప్పినాడు? కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులతో ఎత్తి పవిత్రమైన హృదయంతో దేవుని వైపు మనసు ఎత్తి కనులెత్తి ప్రార్థన చేసేవారు ఉండాలి. స్త్రీలకైతే అనుకోబోయే స్వస్థత బుద్ధి గలవారండి తగు మాత్రం వస్త్రముల చేత అలంకరించుకొని జడలతోనైనా బంగారములతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రముతోనైనా అలంకరించుకొనగా ఏమంటున్నాడే? నేను దైవభక్తి గలవారమని చెప్పుకోను స్త్రీలకు దైవభక్తి గలవారమని చెప్పుకోను స్త్రీలకు తగినట్టుగా ఏం చేయాలమ్మా? సక్రియల చేత తమను తాము అలంకరించుకోవడం. అంటే చాలామంది భక్తి గలవారమని చెప్పుకుంటూ కుటుంబాన్ని సంఘాన్ని వదిలి గూడు విడిచిన తిరుగు పక్షులను తిరిగాడుతూ కుటుంబాన్ని భర్తను పిల్లలను వదిలి లోకములో సేవ చేస్తున్నామని చెప్పి చెబుతూ ఉంటారు. లోకములో సేవ ద్వారా మేము ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు. కానీ లోకములో స్త్రీ ఎంత పెద్ద సేవ చేసినా స్త్రీ తన ధర్మాన్ని మర్చిపోకూడదు అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మాట ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నా భక్తులను పడిన వారి కుటుంబాలు కూడా లోకంలో ఉండి వెనకబడిపోతున్నారు. భక్తులు కాని వారు భక్తులుగా ఉన్నామని చెప్పుకుంటూ లోకంలో అనేకులను నడిపిస్తూ నాశనం చేస్తున్నారు. మనమైతే ఆయన కుమారుడు యేసుక్రీస్తులో దైవభక్తి గలవారమని చెప్పుకొనుచూ నడుస్తున్నాం కన్నా మనం సక్రియల ద్వారా దేవుడిని మహిమపరిచేవారు ఉండకై ప్రయాసపడాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆది దంపతులైన ఆదాము వాళ్ళు మనకు తెలుసు, మన పూర్వీకులు. వీళ్ళిద్దరిలో కూడా ఇద్దరు అవ్వ అబద్ధికురాలైంది.
అంత భక్తి కానీ భయంతో దేవునికి భయపడి జీవించేటువంటి ఈయన భార్య ఏమైంది? అబద్ధికురాలైంది. ఎక్కడ అబద్ధం ఆడింది? భూలోకంలో జంతువులన్నిటికంటే కూడా ఎక్కువైనటువంటి యుక్తి గలది ఎవరట? సర్పం. ఆ సర్పము, ఆ మహాఘట సర్పము అవ్వను మోసం చేసింది. ఏం మోసం చేసింది? ఇది నిజమా? దేవుడు ఈ చెట్ల పండుని తినవద్దని నీకు చెప్పినాడా అంటే ఆమె ఏమనేది? లేని వాటిని కూడా కల్పించుకున్న స్త్రీ. దేవుడు చెప్పిన మాటను పక్కకు తొలగించి లేని వాటిని తన సొంత మాటను తీసుకొచ్చి పెట్టిన స్త్రీ. అందుకొరకే స్త్రీ ఏ స్థితిలోనైనా సరే, ఎంత భక్తి కలదైనా కూడా పరిచర్య చేసేదిగా, అది తెప్పించేదిగా, సత్కార్యం చేయడంలో, పరామర్శించుటలో, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా నడిచేదే భక్తి. ఇవన్నీ ఏమీ లేకుండా నేను కేవలం భక్తి కలదానని చెప్పుకుంటూ తిరిగే వారందరూ కూడా అబద్ధికులుగా ఉంటున్నారు. లేని వాటిని సృష్టించే వారు ఉంటున్నారు. అవ్వ సృష్టించిందా లేదా? అవ్వ ఏమని చెప్పింది? సాధారణకు ఏమా దేవుడు ఏం చెప్పినాడంటే మీరు తినొద్దు, తింటే సస్తారని చెప్పినాడు. కానీ అవ్వ ఏం చెప్పింది? ముట్టకూడదని కూడా చెప్పింది. అంటే లేని వాటి బోధ అంటేనే అంతా మేమే. ఎప్పుడైనా దేవుడే, ఎక్కడైనా దేవుడే, ఎక్కడైనా సంఘమే. ఎక్కడైనా సంఘమే. సంఘం అంటేనే ఆయన శరీరమైన సంఘము. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. దీన్ని కాకుండా మరొక దాని ద్వారా మనం చెప్పుకుంటూ అన్ని పేర్లు చెప్పుకుంటూ పోతే ఆ స్త్రీ అయినా, ఆ సంఘమైనా అది సంఘం కాదు. అందుకే ఆది కాలంలోనే ఆది దంపతులైన ఆదాము వారిద్దరిలో భార్య ఎటువంటిది? అబద్ధికురాలు, మోసపరచబడినది. మనము అబద్ధికులుగా మోసపరచబడే వారుగా ఉండక అబద్ధములకు దూరంగా మోసాన్ని జయించేవారు ఉన్నారంటే దివారాత్రములు దేవుని ధ్యానించే కుటుంబముగా పిల్లలను, సంఘాన్ని చక్కగా ఆయా సమయంలో మన కుటుంబ క్షేమాభివృద్ధి, మన కుటుంబం యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం మాట్లాడుతూ మన పిల్లలకు నేర్పించే స్త్రీలుగా, నేర్పించే కుటుంబంలో ఉండాలి. అయినా కూడా ఆదాములను దేవుడు ప్రేమించినాడా? ప్రేమించినా శిక్షించినాడా? ప్రేమించినాడు, శిక్షించినాడు. ప్రేమించకపోతే శిక్షించాడు. దైవజనుడు చెప్తుంటాడు, ప్రేమించే ప్రతి వాడు కూడా శిక్షిస్తుంటాడు అని. దేవుడు కూడా ఆదాములను ప్రేమించి వారిని శిక్షించినాడు. ఏమని శిక్షించినాడు? అమ్మా సరస్వతమ్మ, ఏమని శిక్షించినాడు? ఆదాములకు ఏమని శిక్షించాడు? వాళ్ళని మోసపరిచిన దానికి ఏమని శిక్షించినాడు? మహాఘట సర్పానికి ఏం చెప్పినాడు? నువ్వు వారిద్దరిని మోసం చేసి నా నుండి వేరు చేసినావు కనుక ఇదిగో నీ బ్రతుకు దినములన్నీ కూడా కడుపుతో పాకుతూ మన్ను తిందుకు పో అని అంతే. ఏమన్నాడు? కడుపుతో అంటే లేని బోధ, ఆ బోధ ఈ బోధ బోధించి మనుషులందరినీ సమకూర్చుకొని నష్టమును నాశనం చేసి తను బాగుపడేది కాక ఇతరులను కూడా చెడిపోవడానికి నష్టం చేసే వారిని గురించి ఇలా చెప్తున్నాడు. ఈ సర్పము తానుగానే బాగుండేది కాక తనతో పాటు వీరిని కూడా నేను బాగు చేసుకోవాలా, నా వైపు తిప్పుకోవాలని చెప్పి ఆలోచన చేసింది. కాబట్టి దానికి వచ్చిన శాపమేనే నువ్వు కడుపుతో పాకుదు కాక, తర్వాత మన్ను తిని బతుకుతో పాకు. నువ్వు వాడు బ్రతికే కాలంతో నువ్వు బ్రతికే కాలంతో నువ్వు వారి మెడ మీద కొడతావు, వారు నీ తల మీద కొడతావు పో అని చెప్పేస్తాను. ఎంత మంచి మాట అండి. అవనేమన్నాడు? నేను చెప్పండి కూడా నువ్వు విని నేను భర్త మాట అయిపోతే నా మాట కూడా అయిపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలని నీ భర్త నీ ఏదైనా వాంచగలిగిన వాడిగా ఉంటాడు. అంతేనా? చూడండి ఏమంటుందా? ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తా. ఇంతకుముందు కాన్పు లేదు, ఇంతకుముందు గర్భం లేదు. ఈమె పాటించినందుకు ఏమైంది? ఇప్పుడు నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందుకు. నీ భర్త ఎడల భర్త ఎడల వాంచగలిగిన
భర్త చెప్పిన మాట ప్రకారం వినకుండా ఇష్టం వచ్చినట్టుగా గూడు విడిచి తిరిగే పక్షులాగా ఉంటే సంఘాన్ని విడిచి ఏ సంఘమైనా ఒకటే, ఏ పాస్టర్ అయినా ఒకటే అంటుంటారు చాలా మటుకు. ఈరోజు అయ్యగారు చూపించారు, ఒక ఆమె పెద్ద ధనవంతురాలేమో, ఆమె పసుపు ఊడుస్తుంటే ఏదైనా కూలర్ పెట్టాడు కదా, దాన్ని పట్టుకొని ఊడుస్తుంటే దేవుడు ప్రత్యక్షంగా, అమ్మ నీ చేతులు కందిపోయినవి, ఇట్లాగా పట్టుకోకుండా మొన్న పట్టుకోము అని చెప్పి చూడండి ఇంతలో. అంటే ఆమె చెప్పింది కరెక్టేనా? మా స్త్రీలు పని చేయకుండా ఉండాలనే? అమ్మా నీ చేతులు కందిపోయినా, నువ్వు పొరగతో కష్టపెట్టేందుకు నువ్వు అట్లా పట్టుకోవద్దు, ఇట్లా పట్టుకో అని చెప్పినట్టు. అంటే లేని బోధ ఇది. అందుకే భర్త చెప్పిన మాట తిరస్కరించి ఇష్టం వచ్చినట్టుగా నేను ఊరు తిరుగుతా నా ఇష్టం అని చెప్పంటే అది స్త్రీయే కాదు అంటాడు. భర్తకు లోపడాలి, భర్త మాట వినాలి, దేవునికి భయపడాలి, దేవుని మాట ప్రకారం నడుస్తూ సహవాసం నడిస్తే ఈమె ఎంత గొప్పది అనాల. అందుకే ఆమెకి ఏమన్నాడు, నువ్వు ప్రసవేదంతో పిల్లలను కందువు, నీ భర్త నీకు వాంఛ. అందుకే దేవుడు సెలవించాడు, భర్తకు భార్య, భార్యకు భర్త, ఇద్దరు కాక ఏక శరీరమైందురు అని చెప్పి. ఈమె ఏ గుణం కలిగిందమ్మా? అబద్ధికురాలు, మోసపరచబడినది, తిరుగుబాటు చేసింది, దేవుని మాట వినకుండా తిరుగుబాటు కూడా ఈమె లక్షణాలు. మన ఆది దంపతులైన ఆదాములో అవ్వ పేరు అవ్వ. ఆయన దేవుడు ప్రేమించి ఆదాము కూడా ఏం చేశాడు, నీవు నీ భార్య మాట విని నేను చెప్పిన మాట ప్రకారంగా చేయకుండా నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము భూమి శపించబడింది అన్నాడు. ఇంతకుముందు భూమి శపించబడలేదు, భూమి సస్యశ్యామలంగా ఉంది, భూమి అన్ని విషయంలో మనిషికి కావాల్సిన వసతులు ఇవ్వడానికి సిద్ధం చేసినాడు దేవుడు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినందువలన, పాపం వచ్చి జీతం మరణమైనందువలన దేవుడు ఆదామును శపించే ఏమన్నాడే, నీ బ్రతుకు దినముల నీ ప్రయాసంలో నీ ముఖం చెమట కాచి నీ ఆహారం తింటపోన్నాడు. అంటే కష్టపడి పని చేసుకొని బ్రతికే వారుగా ఉండాలి. కష్టపడి పని చేసుకునేవారు ఎక్కడైనా సరే దేవుని సంఘంలో, క్రీస్తు సంఘంలో, సహవాసంలో నమ్మకంగా పేదవారుగా ఉంటారు. అందుకే క్రీస్తు సంఘము మహాసంఘము అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? దీంట్లో కేవలము ధనికులు మాత్రమే కాదు, అందరూ కూడా వస్తారు. ఇరవై గ్రంథంలో 8వ అధ్యాయం చెప్తే అందరూ కూడా వచ్చినాడు దీంట్లో. అందుకే ఇది మహాసంఘము, దేవుని సంఘం, పరిశుద్ధుల సంఘం. మరి ఈయన ఈ విధంగా దానికి శపించేస్తాను. స్త్రీలలో అవ్వ ఏ గుణం కలిగింది? మొట్టమొదట అబద్ధికురాలు, మోసపరచబడినది, తిరుగుబాటుదారు. 3 పాయింట్లు ఉన్నాయి. 2వ పాయింట్, ఆయన కూడా దేవుడిని ప్రేమించి ఈమెను ఆశీర్వదించి ఏమన్నాడంటే, చూడండి ఎంత మంచి మాట చెప్పినాడు. ఆదికాండం 3వ అధ్యాయము 20వ భాగంలో ఆదాము ప్రేమించి ఆదాము దగ్గర పెడితే ఆదాము ఆయనకు ఏం పేరు పెట్టినాడు? అవ్వకు మొదటి పేరు ఏం పేరమ్మా? నారి. అవ్వకు మొదటి పేరు నారి. ఈ నారి అనబడిన ఈ స్త్రీకి పేరు పెట్టింది ఎవరు? ఆదాము పెట్టినాడు. చదవండి సార్. ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను. ఏలైనగా ఆమె జీవముగల ప్రతి వానికి తల్లి. ఇది ఆశీర్వదించడం వల్ల హవ్వ ఎవరికి తల్లి? దేవుని ఊపిరి జీవం కలిగిన ప్రతివానికి తల్లి. నీవెవరికి తల్లి? నువ్వు ఎవరికి తల్లివి? జీవం గల ప్రతివానికి అవ్వ తల్లి అయితే నీవు ఎవరికి తల్లివి? నీ కుటుంబానికి తల్లిగా, నీ కుటుంబానికి భార్యగా, నీ కుటుంబానికి సభ్యురాలుగా, సంఘంలో సహవాసం నడిపించబడే నక్షత్రంగా ఉంటే నీవు ఎప్పుడు పోగొడతావు. అందుకే ఈమెను దేవుడు ఏమైనా ఆశీర్వించాడో ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అని పేరు పెట్టాడు. రైట్. ఇంకా 2వ ఆజ్ఞ చూసుకుందాం. 2వ ఆజ్ఞ ఆదికాండం 17వ అధ్యాయం
16వ వచనంలో మన పితరుడైన అబ్రహాం భార్య పేరు ఏం కూడా మొదటి పేరు సారాయి. గుడ్. మొదటి పేరు అబ్రహాం భార్య పేరు సారాయి. ఈ సారాయికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే షారా అని పెట్టాడు. షారా అంటే రాజకుమారి. ఎందుకు ఏమంటే వృద్ధాప్య దశలో ఉన్న దేవునికి భయపడి భర్తకు లోబడి ఇంటికి వచ్చిన వాళ్ళకి పరిచయం చేసిన స్త్రీ. ఇంటికి వచ్చిన వాళ్ళకు రొట్టెలు, మాంసము, పెరుగు, పాలు. ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చినాడు, ఒక సేవకుడు మా ఇంటికి వచ్చినాడు, నేను వారికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆశ ఆమెను కలుగజేసినాడు భర్త. ఆ భర్త యొక్క ఆశను తన భార్యకు చెబితే భార్య వెంటనే అతని మాటకు లోబడి తన ఇంటికి వచ్చిన వారికి పరిచయం చేసింది. అందుకే ఆమెకు దేవుడు ఏమని పేరు పెట్టినాడు చూద్దాం. చదవండి. నేను అనవద్దు. ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఎంత మంచి మాట అండి. ఆమె జనములకు తల్లి అయ్యుండును. ఆమె గర్భములో నుండి ఎవరు వస్తారట? రాజులు వస్తారు. ఎంత మంచి మాట. మనం ఇంటింటికి తిరిగేవాళ్ళుగా ఇల్లు తిరిగి ఇష్టం వచ్చిన స్థలాలకు వెళ్ళేవాళ్ళు ఉంటే మన పిల్లలు ఎట్లా తిరుగుతారో మనం ఎట్లా తిరుగుతాం, మన కుటుంబాలు పాడైపోతాయి. అందుకొరకైనా ఇక్కడ అంటున్నాడు దేవుని మాటగా ఆమె గర్భం నుండి రాజులు పుడతారు కదా. శారమ్మకి ఏమైనా ఆశీర్వదించడమా? అన్ని జనములకు ఆమె జనములకు తల్లి అయి ఉండును. థ్యాంక్ గాడ్. తల్లి పాత్ర ఎంత గొప్ప చూడండి. అవ్వనేమో జీవము గల ప్రతివానికి తల్లి, శారమ్మ ఏమో జనములకు తల్లి. ఎందుకంటే వృద్ధాప్య దశలో ఉన్న భర్తకు లోబడి దేవుని యందు భక్తి కలిగి మధ్యాహ్న కాలంలో తన ఇంటికి వచ్చిన వారికి పరిచయం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది, సత్కరించింది. ఆమెకు అంత చేస్తున్న ఆమెకు ఒక లోటు ఉంది. ఏమిటా లోటు? సంతానం లేదు. ఆ సంతానం కావాలని చేసిందా? కాదు. దేవుడు ఇచ్చేటువంటి నిత్యరాజ్యం కోసం చేసింది. దేవుడు చేసేటువంటి దేవుడు పొందాలని ఆశతో చేసింది. కాబట్టి మనం అందరం కూడా పరిచర్య చేయడం, ఆతిథ్యం ఇచ్చు, సత్కారం చేయడం, ప్రేమ చూపుడు, దేవుని మనసు కలిగి, ఎదుటి వారి దీన మనసు కలిగి, కీడు చేసిన వారికి మనం ప్రతి కీడు చేయక మేలు చేయడానికి ఆసక్తి గల కుటుంబంగా ఉంటే నువ్వు ధన్యురాలు, ధన్యుడు, నీ కుటుంబము ధన్యుడు. అందుకే శారమ్మకు ఏం పేరు పెట్టి ఏమని ఆశ్రయించాడు? జనములకు తల్లి. గుణం. శారమ్మ తన యొక్క మనసును నిలుపుకోలేక తన తోటి దాసులని మరి శిక్షించిన, బాధించిన, తనకు తాను మనలో తగ్గించుకోగలిగింది. అందుకే భర్త అన్నమాట భార్య, భార్య మాట భర్త, ఇద్దరుగా ఉన్నప్పుడు ఆ కుటుంబము నోవాహు కుటుంబం ఎక్కడ ఉండిందా? 40 రాత్రులు 40 పగలు వర్షం వచ్చింది. ప్రచండంగా వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్ళ మీద తేలిపోయింది. 40 రాత్రులు 40 వర్షం. ఆ కుటుంబం నీళ్ళ మీదనే ఉండింది ఓడలో. అలాగే మన కుటుంబాలు కూడా ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా నోవాహు కుటుంబం మాదిరిగా దేవుని ముందుంచుకొని నడిచే కుటుంబం అంటారు. నెక్స్ట్ 3వ పాయింట్లో ఆదికాండం 24వ అధ్యాయంలో దేవుని మాటగా ఈరోజు 15వ వచనంలో 22వ అధ్యాయం అండి 22వ అధ్యాయము 20వ వచనం భాగంలో ఎంత మంచి మాట చెప్తున్నారు చూడండి. అబ్రహామునకు తెలియబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరునకు నా సహోదరులకు పిల్లలను కనెను. 22:20 ఆ సంగతులు జరిగిన తరువాత
అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా మిల్కా ఆమెయు ఆమె సహోదరుడగు నాహోరునకు పిల్లలు కనెను. వారెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కెసెదు, హాజో, పిల్దాషు, ఇత్లాపు, బెతూయేలు రిబ్కాను కనెను. బెతూయేలు ఎవరైనా రిబ్కాను కనెను. బెతూయేలు కుమార్తె రిబ్కా గురించి. బెతూయేలు కుమార్తె రిబ్కా కన్యకైన చక్కనిది, అందగత్య, పనిచేయచుడు ఆసక్తి కలిగింది, యవనస్తురాలుగా ఎదుగుచున్న కుమార్తె. ఆమె ఇంటిలోనైనా బయటైనా మంచి పని చేసేదిగా ఉంది. రిబ్కా ప్రతి విషయంలో దేవునికి భయపడడం కాకుండా తల్లిదండ్రుల మాట కూడా లోబడి తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకోగలిగినందుకు ఆ ఎదుగుచున్న యవనస్తురాలైన రిబ్కా బెతూయేలు కుమార్తెగా ఉంటుంది. ఈ బెతూయేలు కుమార్తె అయిన రిబ్కా దేవుని మాటగా ఆశీర్వదించబడింది. ఈ బెతూయేలు కుమార్తె అయిన రిబ్కా అబ్రహాం కుమారుడైన ఇసాకుకు భార్య ఉండటకు తీసుకోబడుతుంది. అబ్రహాం కుమారుడైన ఇసాకుకు భార్య ఉండటకై తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఆమె చూపిన విధేయత చాలా గొప్పది. అందుకే ఆమె తల్లిదండ్రులు ఆ బిడ్డను పిలిచి, కొన్ని రోజులు మాతో కూడా ఉంటావా ఇక్కడ, లేకపోతే నీకు కాబోయే భర్త ఇంటికి ఈ మనుషులతో నువ్వు వెళ్తావా అని అడిగినప్పుడు ఆమె అంటుంది 60 వచ్చిన భాగంలో చూడండి, మా సహోదరి వాళ్ళ అన్నదమ్ముడు, వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్న, వాళ్ళ కుటుంబ సభ్యులమా ఓకే రైట్. మరొకసారి వారు అంటే తల్లిదండ్రులు, వారి అన్న, వారి కుటుంబ సభ్యులందరే ఉండడమ్మా. రిబ్కాతో అంటున్నాడు, నీవు మా సహోదరి, నువ్వు వేల వేలకు తల్లి వగుదుగాక. ఎవరు? రిబ్కా. వేల వేలకు తల్లి వగుదుగాక అని చెప్పాడు. అందుకొరకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, సంఘంలో ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్టమైనట్టుగా నడిచి దేవుని సంఘానికి అవమానం కలిగేస్తూ నడుస్తారు. చిన్న మందైన దేవుడి సంఘాన్ని చక్కగా నడిపించడానికి సంఘంలో ఉన్న స్త్రీలకు ఈ విధంగా ప్రకటించునైనా వాళ్ళందరినీ కూడా పరిచర్య చేయరు, ఆతిథ్యం చేయరు, సత్కరించరు, దేవుని పని విషయంలో తోడ్పాటు చేయరు. అది కాదు సేవ చేస్తున్నామనేది కాదు. సేవ చేసేది ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా అందరినీ కూడా ప్రభు కోసంగా అప్పగించుకునేటువంటి స్త్రీలుగా ఉండి అందరితో చక్కగా సమానంతో నడుచుకొని కుటుంబాన్ని నడిపించుకునే నక్షత్రంగా ఉండాలని, కుటుంబాన్ని వదిలిపెట్టి మన ఇష్టం వచ్చి నడిచేవారు ఉండకూడదు అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న సంఘంలో వారి విషయంలో. మరి ఇక్కడ ఈమె కూడా ఈ విషయంలో చక్కగా నడిపించబడి కుటుంబంలో ఉంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా తల్లిదండ్రుల మాట ప్రకారంగా, అన్నగారు చెప్పిన మాట ప్రకారంగా ఈమెమంటుంది ఇప్పుడు, నీ సంతతి వారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారు, వేల వేలకు నీవు తల్లి వగుదుగాక. అమ్మా నీకు పిల్లలు పుడితే నీ సంతతి వారు తమ పగవారి గవిని, నీ పిల్లల పిల్లలు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురు గాక. ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలతో లేచి ఒంటెల మీద ఎక్కి, ఎవరికైతే భార్యగా ఉండాలని ఏర్పాటు చేయబడిందో అక్కడ తన భర్త ఇంటికి వెళ్ళడానికి ముందుగా ఆమె తన పనికత్తెలతో పాటు ఒంటెల మీద ఎక్కి బయలుదేరుతుంది. ఎంత గొప్ప మాట అది. ఆమె చాలా చక్కది, మరి అందగత్య, అన్ని విషయంలో నెమ్మది కలిగి, పని చేయడానికి ఆసక్తి కలిగి, తనకు తానుగా తగ్గించుకొని వచ్చిన వారందరికీ పనిచేయడంలో చెమటగాల్సిన లోతైన బావిలోనికి దిగి నీళ్లు తీసుకొచ్చి ఒంటెలకు పోసింది, మనుషులకు పోసింది.
కాబట్టి మనం అందరం కూడా ఒకరికొకరు పరిచయం చేసుకొని ఆతిథ్యం ఇచ్చుకొని ప్రతి విషయంలో ఇదే మనకు దేవుడు సెలవిస్తాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా మనగా పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ముందుకు సాగితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడతారు. వీళ్ళందరూ ఈ విధంగా ఫస్ట్ బయట శాలమని అవ్వ ఏమన్నది? అవ్వ ఏమని ఎంతమందికి తల్లి? జీవము గల ప్రతివానికి తల్లి. రెండవది శాలమ్మ జనములకు తల్లి. మూడవది వేలకు తల్లి వగుదుగాక. ఎంత మంచి మాట. కాబట్టి మనం అందరం కూడా తల్లి ఎవరంట? ఎన్ని సంఘాలు ఉన్నా ఏ సంఘమైనా ఒకటే పేరుతో పిలువడాల. మనం ఎక్కడ వెళ్ళినా మన భర్త పేరు ఒకటే కదా చెప్పాల్సిందే, తండ్రి పేరు కూడా ఒకటే చెప్పాల్సిందే. తండ్రి పేరైనా భర్త పేరైనా ఒక్కటిగానే చెప్పాలి. వెళ్ళిన ప్రతి స్థలంలో తండ్రి పేరు మార్చడానికి లేదు, వెళ్ళిన స్థలంలో భర్త పేరు మార్చడానికి లేదు. వీళ్ళిద్దరు అంతవరకు కూడా వీళ్ళ పేర్లు భర్త లేకపోయినా తండ్రి లేకపోయినా వారి పేర్లు వాళ్ళ మధ్య. అలాగనే మనమందరం కూడా చనిపోయినను బ్రతికినను క్రీస్తు కొరకే బ్రతకాలని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చూసుకొని ముగిస్తాం. దైవజనుల గారికి ఇచ్చేద్దాం. ఫిలిప్పీ పత్రిక ఇంత గొప్ప మాటలు దేవుడు మనకు సెలవిస్తాడు. ఎంత మంచి మాట చూడండి. 19:20 వచ్చిన 1వ అధ్యాయం 19:20. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన మనమందరం అనుకోవాల్సింది ఇదే. నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు కనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి సాధనమే నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. మనమందరం ఆ విధంగా తలచి ఆయనకు లోబడి ఆయన ఇచ్చే నిత్యరాజ్యానికి వారసులు అవుదాం. దేవుడి వాక్యం మనందరిలో మన హృదయంలో భద్రపరిచి దీవించాలని వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నిజంగా మనం ఆశీర్వదించుకోవాలంటే దేవుడు చెప్పిన మాట వినాలా, దేవుడు చెప్పినట్లు నడుచుకోవాలి. లేదు నా ఇష్ట ప్రకారంగా నేను నడుచుకుంటా అంటే మనం ఎప్పటికి కూడా ఆశీర్వదించుకోవడం. నిజంగా ఈ రకరకాల బోధలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అవుతాయి. సార్ చెప్పడానికి రాలే కానీ ఇప్పుడు చెప్పిన ఆమె ఎవరంటే ఒక సేవకుని భార్య, బాగా ధనవంతులు, బాగా సేవలే బాగా సంపాదించినారు, కోట్లు సంపాదించినారు. ఆమె చెప్తుంది ఇల్లంతా అంతా ఎక్కడెక్కడ చిందరబదరమైందంటే పొరక తీసుకొని మొత్తం ఇల్లంతా ఊడుస్తుంటే బాగా రుద్ది ఊడ్చిందంట, చేతులకు అందిపోయినాయంట. దేవుని స్వరం వినపడుతుందంట, అమ్మా లెసి నువ్వు పొరకను పైన పట్టుకున్నావు, కింద పట్టుకొని ఊడ్చు అని దేవుడు నాకు మెల్లని స్వరం వినిపించినాడు అంటే. కింద వేరే వాళ్ళు ఏం కామెంట్ పెడతారు సార్, నువ్వు పక్కకు జరగమ్మా నేను ఊడుస్తా అని చెప్పలేడా దేవుడు అంటాడు. వీళ్ళు చేసే పనికిమాల పనులు, పనికిమాల సాక్ష్యాలను బట్టి ఏమవుతుందంటే, ఈమెనే కాదు ఇంకొక ఆమెను చూసినాను నేను దాంట్లోనే. ఆమె పాపం భర్తతో వాదలాడిందంట. భర్త కోపం వచ్చి గొడ్డలతో నరికి పెట్టినట్ట. ఇలా తిరుగుతాయి, ఇక్కడ నరికినాడంట, ఇక్కడ తిరుగుతాయి, ఇక్కడ నరికినాడంట, మోకాలికి నరికినాడంట, ఊపిరితిత్తులేక దిగబడిందంట, గొడ్డలు పీక్గా కూడా రాకుందంట. కానీ దేవుడు నన్ను బతికించినాడు హల్లెలూయా అంటాడు. నరికి గుండెలలో దొంగలలో కొట్టినాడంట. ఆఖరికి ఇటుకతోన
ఆ నరికిన చోట ఇటుకతోనే కూడా గుద్దినాడంట పాపం. ఎంత హైందవులు విమర్శిస్తున్నారు వీళ్ళు చేసేటువంటి పనిని బట్టి. ఏమయ్యా ఇంత చేస్తున్నారు కదా, ఇంత చేస్తున్నారు, హాస్పిటల్ ఎందుకు? దానికి సమాధానం లేదు. మనమే ఏం చేస్తున్నాం అంటే మనమే అవకాశం ఇస్తున్నాం. ఇంకా స్త్రీల గురించి చక్కగా చెప్పినాడు దేవుని మాట. సామెతలు 18వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తాడంటే, తన ఇల్లు విడిచి వేరుండ కోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఇంకొక ఆయన చెప్తాడు నాతో హిందూ, నేనైతే ప్రార్థన పోను కానీ మా ఇంట్లో ప్రార్థన పోవాలని కోరుకుంటా, అయినా ఎక్కడ పోతారో ఏమో అర్థం కాదు, ఇష్టం వచ్చినట్టే తిరుగుతారు కాబట్టి నాకు ప్రార్థన పంపించడం ఇష్టం లేదు అని. నిజమే కదా, ఒకదానికి మనం కట్టుబడి ఉండాలి, ఒక బాధ్యతగా మనం ఉండాలి. ఇవన్నీ చూస్తుంటే క్రైస్తవం ఎక్కడ పోతుంది అనిపిస్తుంది, ఒకసారి బాధ కలుగుతుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం మన దగ్గర లేదు, మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన వాళ్ళే అట్లా బోధిస్తున్నారు, పాస్టర్లు అనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తున్నారు. టచ్ అంటాడు, గాలి ఊదుతారు, కచ్చిపులు చేస్తున్నారు, స్వస్థత అంటాడు, క్యార్బీరు, అరబీరు, ఆ భాషలు, రకరకాల భాషలు. ఎట్లా మనము ఎదుటి వానికి బోధించు, నీవు బోధించుకున్నావా అంటుంది దేవుని మాట. మళ్ళీ స్వస్థతలు ఇవన్నీ చేస్తామంటే మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. ఎక్కడ? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పిన స్త్రీలు చాలా గొప్పవాళ్ళు, దేవుని చేత శుభించబడినా కూడా దేవుడు మళ్ళా ఆమెను ఏం చేసినాడు? దీవిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. దేవుని కోపము ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రమే ఉంటుంది. మరలా మనం మనసు మార్చుకుంటే, ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనసు మార్చుకుంటే దేవుడి దగ్గరకు తీసుకుంటాడు. అది ఆ మనసు మనం కలిగి ఉండాలి. అందుకే ఎక్కడ పడితే అక్కడ మనం తిరగకూడదు. గాలిపటము దారానికి ఉంటేనే దాని బలం. ఆ గాలిపటం అనుకుంటుందంట ఏమంటే, నేను ఎంత ఎత్తుగా ఎదుగుతున్నా చూడు, ఎంత గొప్పదాన్ని, అసలు ఈ దారం లేకుంటే ఇంకా నేను చాలా పైకి ఎగురుతుంది, ఈ దారం ఒకటి నాకు ఎప్పుడు నా మీద ఉంటుంది అనుకునిందంట. అనే లోపల ఏమైంది? దారం తెగిపోయింది. తెగిపోతే ఏమైంది? ఆ గాలిపటం అదేమనుకుందంటే, తన గొప్పతనం నుంచి నేను ఎగురుతున్న పైకి అనుకుంటుంది ఆ గాలిపటం. ఈ దారం లేకుంటే ఇంకా నేను ఈ దారం ఎంతవరకు ఉంటే అంతవరకే ఎగురుతా. అంతేనా సందేశ్? గాలిపటం బాగా ఎగురేస్తారు కదా మీరు. ఆకాశ్ కూడా పాప అనేక జనములకు తల్లి అని చెప్పారు. ఆకాశ్ ప్రార్థన చేయరా అంటే, ఇప్పుడు బాగా చేస్తున్నాలే, ప్రార్థన చేయరా అంటే ప్రభా దేవాన్నైనా కాపాడు తండ్రి అంటే కదా, మనం ఆయన కూడా కాపాడు తల్లి, తల్లి అమ్మ దేవా తల్లి, ఒరే తల్లి కాదురా తండ్రి అంటే బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ గాలిపటం అనుకుంటుందంట, నేను ఈ దారమే లేకపోతే ఇంకా నేను స్వతంత్రంగా ఎగురుతుంటే, ఇది ఉన్నంత వరకే నేను ఎగురుతా అనుకునేది. అది అనుకునే లోపే దారం తెగిపోయింది. అదేమైంది? ఎక్కడ పడిందో దాని బ్రతుకు యానం పడి చినిగి చిరాకు అయిపోయింది. అంటే దారముతో కనెక్షన్ ఉంటేనే ఆ గాలిపటం ఎగురుతుంది. నీవు నేను కూడా ఈ రోజు వరకు ఆశీర్వదించబడుతున్నామంటే దేవునితో మనం కనెక్షన్ కలిగి ఉండాలి. మన సొంతంగా వీలు లేదు. అందుకే నీవు ఆశీర్వదిస్తేనే నేనేమైతా? ఆశీర్వదించబడతా. నువ్వు ఆశీర్వదించకుంటే నేను నిన్ను వదిలిపెట్టను ప్రభా అని యాకోబు దేవునితో ఏమైనాడు? పెనుగులాడినాడు. మనం కూడా దేవుని ప్రార్థన చేయాలి. సంఘం అనే సహవాసాన్ని, దేవుని సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని హత్తుకొని బ్రతకాలి. నువ్వు ఎక్కడెక్కడో తింటే నీ అజ్ఞానం అయిపోతుంది. పిల్లలు కూడా చాలా మంది నిన్ను అడుగుతున్నారు, నేను ఆడేంటి, ఆడేంటి, ఈడేంటి చెప్తున్నారు, ఆడ ఇది కరెక్టేనా అంటే. ఉన్న జ్ఞానము ఉత్తదైతే చూడు, జాగ్రత్త. రకరకాల బోధలు వింటే ఏమవుతుంది? చెడిపోతుంది. రకరకాల బోధలు, రకరకాల ఆలోచనలు అనుసరిస్తే మనం చెడిపోతాం. అందుకే జాగ్రత్త. నువ్వు ఏమి విలుచున్నావో జాగ్రత్తగా పరిశీలన చేసుకో, జాగ్రత్తగా ఆలోచించుకొని దేవుడి మాట చెప్తుంది. కాబట్టి
సంఘం అనే సహవాసంలో ఉండి, క్రీస్తు సంఘంలో ఉండి దేవుని మాటలు వింటూ ప్రతి ఆదివారం నా అపోస్తుల బోధేందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయలేదు ఎడతెగక ఉంటే దేవుడు మనకి గొప్ప జీవ కిరీటాన్ని ఇస్తాడని వాక్యభాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రి, అల్పులమైన మా జీవితాల్లో ఆశీర్వదించబడాలంటే మిమ్మల్ని హత్తుకొని మేము బ్రతకాలి అని నీ మాట ద్వారా నేర్చుకుంటుంది తండ్రి. మీరు ప్రేమ, జాలి, కరుణ, దయగలవారు తండ్రి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని కరుణించు, మమ్మల్ని రక్షించు అని మొరపెట్టినప్పుడు మీరు మా వైపు తిరిగి మమ్మల్ని కరుణించేవారని తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి మరణం వరకు మేము నమ్మకంగా బ్రతికి మీరు ఇచ్చే జీవక్రీటాన్ని పొందుకునే ధన్యతను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. థాంక్యూ.